నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా వదిలారు. డాకు మహారాజ్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు పెరిగాయి. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా ట్రైలర్ ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి 2 ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో మొదటి ట్రైలర్ను డిసెంబర్లో విడుదల చేస్తారట. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి రెండో ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఇక టీజర్కి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ దర్శకుడు బాబీ వాయిస్ ఓవర్లో డాకు మహారాజ్గా బాలయ్యని పరిచయం చేశారు. బాలయ్య లుక్ ఇందులో చాలా డిఫరెంట్గా ఉంది. పీరియాడిక్ టచ్ ఉన్న మూవీ అని ఈ టీజర్తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కి ఇంకో హైలైట్. ఇక టీజర్లో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ స్పష్టం చేశారు. గుర్రంపై పోరాట యోధుడిగా బాలకృష్ణ టీజర్లో కనిపించాడు. టీజర్లోని లొకేషన్స్, గుర్రాలు ఎడారుల్లో స్వారీ చేయడం చూస్తుంటే కొత్త బ్యాక్డ్రాప్లో డాకు మహారాజ్ మూవీ తెరకెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో యానిమల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపించబోతున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలో డూప్లు లేకుండా బాలకృష్ణ నటించాడని, టీజర్లో కనిపించినవన్నీ ఒరిజినల్ షాట్స్ అని బాబీ చెప్పాడు. బాలకృష్ణ కొత్త అవతారాన్ని ఈ మూవీలో చూస్తారని అన్నాడు. బాలకృష్ణతో తాను చేస్తున్న 5వ సినిమా ఇదని తమన్ అన్నాడు. బాలకృష్ణ డాకు మహారాజ్కు 2 రోజుల ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. అలాగే వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా జనవరి 14న వస్తుంది. ఈ 3 సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మరి ఈ పోటీలో డాకు మహారాజ్ ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి.